చేసా. హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి. చూడండి, ఇది సద్ద పిండి అండి. సద్దలు ఆడించుకొచ్చినాను. ఇది సద్ద పిండి అండి. దీంట్లో ఇది బెల్లం అండి. బెల్లం బాగా కొట్టి వేసి నీళ్ళల్లో కరిగించుకున్నాను. బెల్లంలో ఏమన్నా ఉంటుందేమో అని ఇటు వడగట్టేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకొని అత్రాసల్లాగా చేస్తానండి. స్వీట్ వడలు అంటారు, సద్దనిప్పట్లు అంటారు. చూడండి, ఇంకా బెల్లం కరగలేదు లోపల. చూడండి, ఇంకా బెల్లం ఉండాలి, కరగలేదు. దీనికి నీళ్ళు చూసుకొని కరిగించి పోస్తానండి నేను. చూడండి, ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్నానండి. ఆ బెల్లం నీళ్ళంతా వేసేసి బాగా కలిపేసుకున్నాను. కొంచెం అనగ్గానే ఈ విధంగా బాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా నూనె పెట్టేసి వడలు చేసేద్దాము. ఈ మాదిరి తట్టుకొని ఇలా వేసేస్తున్నాను. చెయ్యి తడుపుకోవడానికి నీళ్ళు పెట్టుకోవచ్చండి. నీళ్ళు పెట్టుకొని రేటింగ్ బాగా వస్తుంది మా, ఇంకా రేటింగ్గా బాగా వస్తుంది. రేటింగ్స్ చూడండి, ఈ విధంగా ఒకటి నూనె బాగుండదండి, గానిగా ఉంటుంది కదా, అందుకనేసి బాగా పొంగు వస్తూ ఉండదు నూనె. గానిగా నూనె అయితే ఈ మాదిరి వస్తుందండి, శనగ నూనె. ఇట్లా చేసుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసుకుంటూ రావాలండి. చూసా. చూడండి, మన సద్దపిండి రొట్టెలు, సద్దపిండి వడలు, సద్దపిండి నిప్పట్లు అంటారండి వీటిని. చూడండి, ఎంత చక్కగా అయిపోయినాయి మన నిప్పట్లు. ఎంత బాగా అయిపోయినాయో చూస్తున్నారా. మొత్తానికి నిప్పట్లు సూపర్గా ఉన్నాయండి. చాలా టైం పట్టిందండి వీటికి. మీకు ఎంతమందికి తెలుసండి ఈ సద్దపిండి నిప్పట్లు? ఎంతమంది మీరు చేయగలుగుతారు చెప్పండి? మీరు ఎప్పుడన్నా చేసినారా? అంటే పల్లెల్లో వాళ్ళకి సాధారణంగా అన్నీ తెలుసండి. ఇంకా సిటీల్లో ఉండే వాళ్ళకి పెద్దగా తెలుసని నాకు తెలియదు. మీరు ఎంతమంది చేసుకొని తింటారో కామెంట్ రూపంలో పెట్టేయండి, చూద్దాం. రెసిపీ మొత్తం ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. చూడండి, ఓకేనా? మన నిప్పట్లు చూసినారా, సద్దపిండి నిప్పట్లు. ఓకే అండి, బాయ్ మరి. ఓకే, బాయ్.